800 కోట్ల స్కామ్లో కార్గ్యాలుడు అనర్హుల నుంచి కోట్లు తీసుకుని ఎంబీబీఎస్ సీట్లు. సిబిఐ కర్ణాటక లోకాయుక్తకు బీజేపీ నేత ఫిర్యాదు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాధాకృష్ణ దొడ్డమని వివాదంలో చిక్కుకున్నారు. 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయి అనర్హులుగా మిగిలిన సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లల నుంచి కోట్లు తీసుకున్న దొడ్డమని వారికి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించినట్టు బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ తెలిపారు. ఇందుకు గాను జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సిబిఐ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. 800 కోట్ల విలువ గల ఈ కుంభకోణంలో దొడ్డమణితో పాటు మరో 5గురికి సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేసిన చర్యలు: సంపన్న కుటుంబాలకు చెందిన అనర్హులైన పిల్లల నుంచి కోటి నుంచి 2 కోట్ల చొప్పున వసూలు చేసి తాను మేనేజ్మెంట్ కమిటీ చీఫ్గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్లో డెంటల్ కాలేజీలో దొడ్డమని ప్రవేశాలు కల్పించారు. దీనికోసం ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించారు. ఈ అక్రమాలపై అసోసియేషన్ మెంబర్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కుంభకోణం